నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. సో హిట్ టీవీలో వాళ్ళ సరికొత్త వంట చేసి చూపించబోతున్నాను. సరికొత్త వంట ఏంటి, ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి వంట చేయడం ఏంటి అనుకుంటున్నారా? సో తప్పేముందండి, కిచెన్ బ్యాక్ డ్రాప్ చూస్తే అర్థమైపోతుంది కదా. ఇవాళ ఒక మంచి వంట చేసి చూపించబోతున్నాను. అదేంటంటే ఆ వంట మధ్యలో వస్తారేంటండి, మధ్యలో వచ్చేస్తారా? సో మీకు అర్థమైపోయింది కదా. సో మా ఫేవరెట్ అన్నమాట ఆయన, ఎవ్రీడే కుకింగ్ ఛానల్ ఓనర్ అన్నమాట. సో చాలా రకరకాల వీడియోస్, క్యాటరింగ్ వీడియోస్ చేసి చూపిస్తూ ఉంటారు. సో ఒక్కసారి ఆయనకి సడన్ సర్ప్రైజ్ ఇద్దాము, ఉండకపోతే మాకు సర్ప్రైజ్ అయ్యేది, బట్ ఉన్నారు లక్కీలీ. సో వచ్చాను. వచ్చేటప్పటికి ఆయన రెడీగా సెటప్ అంతా పెట్టుకొని, ఇది చూసి నేను షాక్ అయ్యాను. ఒక పల్లెటూరులో ఇంత చక్కగా పెట్టుకొని ఛానల్ రన్ చేస్తున్నారు అని చెప్పేసి. సో మేము కూడా వచ్చాం కదండి, ఒక ఇంటర్వ్యూ చేసుకుందామంటే సరే అని చాలా హ్యాపీగా స్వాగతం పలికారు, అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినప్పటికీ. సో నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఏదో వంట చేయబోతున్నారు, వేడి నీళ్ళేమో మరిగిపోతున్నాయి. ఏం వంట చేస్తున్నారు ఇవాళ? ఈ రోజు మీకు చాలా స్పెషల్ గా బాస్మతి రైస్ తో ఫ్రైడ్ రైస్ అండి. బాస్మతి రైస్ వెజ్ అన్నమాట. ఓకే. మళ్ళీ నాన్ వెజ్ అందరూ తింటారా? నేను తిన్నండి, నాకు వెజ్ ఇష్టం. నేను వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేస్తున్నాను. అవునా? సో మీతో పాటు మీ పాప కూడా వీడియోస్ చేస్తూ ఉంటుంది, తన ఇన్స్టా యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతుంది. సో మరి మీ పాపను కూడా పిలవకుండా ఎలా ఉంటాను చెప్పండి, ఒకసారి మీ పాపను పిలుద్దాము. హలో లావణ్య, ఎలా ఉన్నాను? సో తిను స్మార్ట్ లావణ్య అనమాట. తన ఇన్స్టా యూట్యూబ్ అందరూ ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. సో లావణ్యతో మాట్లాడదాం అండ్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడదాం. ఈ వంట చేస్తూ బోలెడు కబుర్లు చెప్పుకొని వాళ్ళ సీక్రెట్స్ అన్ని బయటకు తీసుకొద్దాం. మరి ఎందుకు ఆలస్యం, ఈ వాటర్ హీట్ అవుతున్నాయి కాబట్టి ఆ ప్రాసెస్ ఏదో ఆయన స్టార్ట్ చేస్తే, అది స్టార్ట్ చేయగానే ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేయండి సార్, మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయం మేము. నువ్వు చేస్తుంటావా వంట? నిజంగా? లేదంటే నాన్న చేసిన వీడియోస్ పెడుతూ ఉంటావా? కొన్ని వీడియోస్ డాడీ చేసిన ఉంటాయి, కొన్ని వీడియోస్ నేను చేసిన ఉంటాను. చాలా గ్రేట్. అయితే ఎంత ఏజ్ నీకు? 13 మేడం. 13 years ఏజ్ లో వంట చేస్తూ వీడియోస్ పెట్టడమే కాకుండా ఇవన్నీ. కానీ ఎంత పద్ధతిగా ఉంటాయో దీని వీడియోస్ చూస్తుంటే ముచ్చటేస్తా ఉంటుంది నాకు. చిన్నపిల్ల నుండి చక్కగా చేస్తూ. ఏంటి రెవెన్యూ కూడా వస్తుందంట నీకు? మేడం. అబ్బా, ఇప్పుడే రెవెన్యూ సంపాదించేస్తున్నావు, ఇంకా నాన్న మాట వింటావా నువ్వు? వింటాను మేడం. నాన్న గురించే కదా వచ్చేది, అది నాన్న నుంచే కదా. ఓకే. ఏం వేసారు? బాస్మతి రైస్ వేసారా? బాస్మతి రైస్ వేసాను. భలే ఉంది సార్. ఫస్ట్ మీ సెటప్ గురించి మాట్లాడదాము, అది ఉడికేలోపు. ఏంటి అసలు ఈ సెటప్ అంతా కారణం ఏంటి? ఎందుకు హైదరాబాద్ లో క్యాటరింగ్స్ చేసుకుంటూ వీడియోస్ చేస్తూ ఎంతో చక్కగా ఉన్న వాళ్ళు సడన్ గా ఊరికి రావడానికి కారణం ఏంటి? నేను హైదరాబాద్ లోని కరోనా టైంలోనే స్టార్ట్ చేయడం కూడా జరిగింది ఛానల్. అప్పుడు కొంచెం కొద్దిగా బాగా తగ్గి రెవెన్యూ కూడా అంత బాగా వచ్చేది కాదు. తర్వాత ఫైనాన్షియల్ గా బాగా ప్రాబ్లం అయిపోయి సరే ఉన్న ఊర్లోనే షిఫ్ట్ అయిపోదాం అని చెప్పేసి మా పాత ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి అక్కడ నుంచి చిన్న చిన్నగా ఫేస్ కమ్ వీడియోస్ అని, లేదంటే డైరెక్ట్ గా కుకింగ్ వీడియోస్ అని చెప్పి ఈ విధంగా చేసుకుంటూ నేను హోటల్లో జాబ్ చేసుకుంటూ కూడా అక్కడ నుంచి కూడా కొన్ని వీడియోస్ అంటే అప్లోడ్ చేస్తా. ఆ విధంగా కొంచెం ఎప్పుడైతే వన్స్ నాకు నా సాలరీ కంటే కూడా రెవెన్యూ దానికి డబుల్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా పర్మనెంట్ గా జాబ్ అనేది మానేసాను. ఓకే. అయినా మీకు డైలీ అంత క్యాటరింగ్ చేస్తే కూడా హెల్త్ కూడా ప్రాబ్లం అయిపోతా ఉంటది కదా. అందువల్ల ఇంకా డైరెక్ట్ గా నేను మానేసి నేను ఏం చేశానంటే ఇంకా ఉన్న ఇంట్లోనే ఏదో ఒకటి పెట్టుకోవాలనే ఉద్దేశంతో మొన్న కొత్తగా ఓన్ గా ఇదంతా డిజైన్ చేసుకున్నారు. చేయించండి. మనకు వచ్చే రెవెన్యూలో నుంచి దగ్గర నేను ఒక 80% వరకు ఓన్లీ స్టూడియో వరకే ఖర్చు పెట్టాను ఇప్పుడు వరకు. చాలా బెటర్. కానీ ఒక క్వశ్చన్ అడగాలండి, ఇదంతా మీ ప్లాన్ ఏనా లేకపోతే ఎవరైనా సివిల్ ఇంజనీర్ ని తీసుకొచ్చి అంతా ప్లాన్ చేశారా? నేను ఒక్కొక్క స్టెప్ నేను చాలా రకాలుగా అసలు దీనికోసం కూడా నాకు దగ్గర ఒక 2-3 lakhs కూడా వేస్ట్ అయిపోయింది. ఫస్ట్ ఈ కిచెన్ అటు ఉండేది, అక్కడ బ్యాక్గ్రౌండ్ లోని లోగో ఏదైతే ఉందో అక్కడ చేసేటోండి వీడియోస్. కానీ లైటింగ్ అనేది సూర్యుడు మాకు ఆపోజిట్ లో ఉంటాడు అన్నమాట, తూర్పు. లైటింగ్ కొట్టడం వల్ల లైటింగ్ ఒక పక్క షాడోలకు రావడము అంత కరెక్ట్ గా సెట్ అయ్యేది కాదు. తర్వాత వచ్చేసరికి వాస్తు పరంగా చూసుకుంటే ఇటుపక్క కిచెన్ ఉండకూడదు, అటుపక్క ఉండాలని చెప్పి ఆ విధంగా కొంత ఇబ్బంది కలిగింది. ఇంకా లాస్ట్ కి ఫైనల్ గా అటు మార్చి కిచెన్ ఇంకా లాస్ట్ ఇంక ఎవ్వరి మాట వినకూడదు మన అన్నట్టుగా అప్పుడు ఫైనల్ గా ఇదంతా డిజైన్ చేయించాను. ఫస్ట్ సెటప్ వరకు కబోర్డ్స్ అన్ని చేయించాను అనమాట, మొత్తం ర్యాక్స్ అన్ని చేయించిన తర్వాత
తర్వాత ఇంకా ఎక్కడో ఏదో లోటుపాటు వస్తుంది అని చెప్పి ఆలోచించుకున్న తర్వాత అప్పుడు ఇది ఐడియా వచ్చింది అన్నమాట. లేదు మనకు చాలా వరకు ఐటమ్స్ ఉంటాయి, ఐటమ్స్ పెద్ద పెద్ద వస్తువులు పెట్టుకుంటే అవ్వట్లేదు, చిన్న చిన్న ర్యాక్స్ చేపిద్దాం అని చెప్పేసి ఇవంతా కూడా పీవీసీతో చేయించాను. మొత్తం ప్లాస్టిక్ అన్నమాట, మళ్ళీ చెదాటి పట్టుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో మొత్తం పీవీసీతో చేయించాను. అప్పుడు ఆటోమేటిక్ గా ఒక్కొక్క ఐటమ్ అందులో సెట్ అయిపోయింది. బట్ చాలా బాగుందండి నిజంగా, అంటే పెట్టుకునే విధానం ఇంకా సాలేదు, ఇంకా చాలా సామాన్లు ఇంకా పైన అవసరం ఉండిపోయినాయి. ఏదో పనికొచ్చి కొన్ని ఐటమ్స్ వరకు మాత్రమే ఇక్కడ పెట్టి వదిలేసిన. ఓకే, మొత్తానికి అయితే ఏముందిలేండి, చక్కగా ఒక యూట్యూబ్ ఛానల్ కోసమే బతుకుతున్నట్టు వీడియోస్ చేస్తూ ఎంత అంటే హ్యాపీ అనిపిస్తా ఉంటది. కొంతమంది ఏంటంటే వీడియోస్ చేస్తూ ఉంటారు, దాని మీద వచ్చేది దాని మీద ఖర్చు పెట్టాలి అని అంటే మళ్ళీ ఎప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటారు. బట్ మీరు ఖర్చు చేస్తూ దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతూ బిజినెస్ అండి. ఇప్పుడు నేను ఇంత ముందు రెస్టారెంట్లు నడిపించాను, కర్రీ పాయింట్లు నడిపించాను. అక్కడ కూడా మనం ₹1 పెడితేనే ₹2 తీసుకోగలమండి. మనం పెట్టుబడి పెట్టుకుంటే ఎప్పటికీ నేను ఇంత ముందు నా పాత వీడియోస్ ఒక 3-4 ఇయర్స్ వీడియోస్ మీరు కానీ చూసినట్టయితే అప్పుడు ఫోన్ తో షూట్ చేసేటండి. ఇప్పుడు కెమెరాకి అప్డేట్ అయ్యాను. నాకు ₹1 వస్తుంది కనుక దాంట్లో నుంచి ఒక 50 పైసలు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నాను. ఆ విధంగా నేను వచ్చిన దాన్ని మొత్తాన్ని కూడా వెనక వేసుకొని నా జోబులో వేసుకునేటట్టయితే నాకు ఇంత డెవలప్మెంట్ ఉండకపోను, రెవెన్యూ కూడా ఇంకా అప్పట్లెక్కనే ఉంటుంది. అదేలేండి, ఎప్పటికీ చేంజ్ అనేది కాదండి. అందువల్ల నేను కాదండి ఇంత ఫాస్ట్ గా ఉడికిపోతుంది. మనం మాట్లాడి 2 minutes కూడా కాలేదు, ఫాస్ట్ గా ఉడికిపోతుంది. ఇదేమన్నా జిమ్మిక్ ఉందా, మ్యాజిక్ ఉందా? ఇది కమర్షియల్ స్టవ్ అండి, ఎలా కావాలంటే అలాగా. అంటే దీని మేనేజ్ దగ్గర 20 కేజీలు 30 కేజీలు బిర్యానీ హ్యాపీగా చేసి వచ్చండి. ఇదేమో ఇంటి దగ్గర నార్మల్ గా వాడే స్టవ్, కొంచెం క్వాంటిటీ కొంచెం ఒక 1/2 కిలో లాస్ట్ కేజీ అండి. కేజీకి నుంచి దీని మీద చేస్తే రావు కరెక్ట్ గా ఏవి కూడా. ఎందుకంటే ఇప్పుడు వంట చేయడం గొప్పతనం కాదండి, ఏ ఐటమ్ కి ఎంత పవర్ లో గ్యాస్ రావాలనేది కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఉన్నాయండి, ఫ్రైడ్ రైస్ ఇంత చిన్న పొయ్యిలో దాన్ని టాసింగ్ చెయ్యాలి అంటే మంట అనేది జిమ్ముని రావాలన్నమాట, ఫైర్ ఎలా రావాలి, అప్పుడే ఆ ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ బాగా వస్తుంది. అలా కాకుండా మన ఇంటి దగ్గర కడాయి పెట్టి చిన్న గంటితో నిల్ల లాగి నాకు బండి స్టైల్లో రాలేదు, రెస్టారెంట్ స్టైల్లో రాలేదంటే రాలేదు. దానికి తగ్గట్టుగా అన్ని రావాలంటే ఉండాలి. ఏంటి లావణ్య, ఎవరు మీకు ఇన్స్పిరేషన్? నానేనా? నిజంగా నానేనా? పోనీలే, సంతోషం ఈ మాట వింటే. సో మరి నాన్న వీడియోస్ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడంటే ఓకే హ్యాపీగా ఉంది లైఫ్, మంచిగా ఇల్లు కట్టుకున్నారు, ఒక మంచి కిచెన్ డిజైన్ చేసుకున్నారు, అన్ని బాగున్నాయి. ఒకప్పుడు నాన్నగారు ఎంత కష్టపడేవారో మీకు తెలుసు, హైదరాబాద్ లో అంత కష్టపడేవారు. సో ఆ టైంలో ఏమనిపించేది నాన్న చూసినప్పుడు, ఇంత కష్టపడుతున్నారు అని బాగా అనిపించేది? హైదరాబాద్ లో ఉండేవారు మేడం, అంటే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడు యూట్యూబ్ ఉందని కూడా తెలియదు, అప్పుడు చెప్పలేదు డాడీ. సో అందుకని తెలిసేది కాదు అప్పుడు మా డాడీ ఏం చేసేవాడు అనేది కూడా. సో కొన్ని రోజుల తర్వాత రీచ్ వచ్చిన తర్వాత డాడీ ఫోన్ చేసి చెప్పారు, ఇలా యూట్యూబ్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకొని చూడు నా వీడియోస్ అది అని చెప్పగలనే. ఇంకా అప్పటి నుంచి చూస్తున్నాం. ఇంకొన్ని రోజులకి డాడీ కూడా ఇక్కడికి వచ్చేసారు. అంటే అక్కడ ఉన్నప్పుడు ఆయన కష్టపడుతున్న విషయం తెలుసు కదా, చూసినప్పుడు బాధేసేదా నాన్న దగ్గర లేరే పాపం ఆయన అంత కష్టపడుతున్నారే అని చెప్పేసి బాధ అనిపించేదా? ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళ? నాన్న కష్టం విలువ తెలిసింది అని అంటే మనం ఎప్పటికైనా పై స్థాయిలోనే ఉంటాం. సో ఇప్పుడు మీరు అంటే ఆల్రెడీ ఎంత పర్సెంట్ ఉడికించారండి అది రైస్? ఇది దగ్గర 90% వరకు రైస్ అనేది అయిపోతుందండి. ఓన్లీ రైస్ మాత్రం అండి, ఎందుకంటే ఈ రైస్ ని ఎన్నో విధాలుగా వాడతాం అనమాట. ఒక్క ఫ్రైడ్ రైస్ కే కాకుండా చాలా విధాలుగా వాడతాం కనుక సాల్ట్ వేస్తే మరి మనకి తినేటప్పుడు కూడా కొడుపేది ఉబ్బునట్టుగా అయిపోద్దండి. సాల్ట్ ఒకటి, సోడా ఒకటి, తర్వాత సున్నం ఒకటి, ఇటువంటి ఐటమ్స్ అయితే రైస్ ఉడకబెట్టితో అయితే వేయకూడదని నా ఉద్దేశం. సున్నం కూడా వేస్తాం మేము, చెప్పకూడదు కొన్ని సీక్రెట్స్ అవి, కానీ మీతో చెప్పాలి ఉద్దేశంతో చెప్తున్నాండి. మేము హోటల్స్ లో జాబ్ చేసేటప్పుడు పల్లెటూరు సైడ్లోని ఏవైతే మెస్సులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లి ఉందండి, అనకాపల్లి అనగాలనే పక్కన పల్లెటూరు నుంచి చాలా మంది వస్తారన్నమాట. పల్లెటూరు నుంచి వచ్చేటోళ్ళు అందరూ కూడా ఏ విధంగా తింటారంటే ఏదో మనం స్మూత్గా తిన్నట్టుగా ఇంత రైస్తో ఇలా సరిపెట్టుకోరు. మినిమం ఒక్కొక్కరు అరకిలో రైస్ పైన తింటారండి. కష్టపడతారు కదా అందరూ, రైతులు కష్టపడే తత్వం ఎక్కువ, కష్టపడేటోళ్ళు ఎప్పుడు కూడా ఫుడ్ అనేది చాలా ఎక్కువగా తింటారు అన్నమాట. అందువల్ల వాళ్ళకి ఫుల్ మీల్స్ అన్నప్పుడు అన్లిమిటెడ్ అన్నమాట రైస్. ఫుల్ మీల్స్ అన్నప్పుడు అన్లిమిటెడ్. ఇప్పుడు ఒక మనిషి 1 కేజీ రైస్ 4 లేదా 5 అన్నట్టుగా ఒక లెక్క ఉంటుందండి. కానీ ఫుల్ మిల్స్ వీళ్ళు ఒక రేట్ అంటూ పెట్టిన తర్వాత వాళ్ళు ఎక్కువగా తినకూడదనే ఉద్దేశంతో సున్నం అనేది కలుపుతారు రైస్లోని. అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎంత ఆకలితో వచ్చినా సరే తినాలి అనిపిస్తుంది, కానీ కొంచెం అన్నం తినేసరికి ఇంకా ఆకలి చచ్చిపోద్ది అనమాట. ఇష్యూస్ అంతలాగా ఏముండదు మేడం, ఎందుకంటే సున్నం అనేది కాలుష్యం కనుక దానివల్ల ఏమి ఇష్యూస్ ఏముండవు, కానీ కడుపు ఉబ్బిపోద్ది అనమాట.
అంటే అంచనాగా అరకిలో తినేటోళ్ళు జస్ట్ ఒక 200 గ్రాములు లేదంటే 150 గ్రాముల రైస్ వరకు మాత్రమే తినగలరు. అటువంటి టెక్నిక్స్ ఉంటాయండి అవి. అప్పట్లోని చాలా వరకు మేము కూడా వాడాం అప్పుడు, చాలా వరకు అండి. అప్పుడు మళ్ళీ ఇప్పుడు అయితే నేను దగ్గర ఒక 6 years నుంచి జాబ్ అయితే చేయట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా అప్డేట్ అవుతుంది కనుక చేయలేదు. ఇప్పుడు అయితే మనం ఫ్రైడ్ రైస్ చేద్దామండి. ఇంకోటి ఏంటంటే నేను కొన్ని ఐటమ్స్ ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఆడపిల్లకి వంట అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందువల్ల నేను ఏం చేస్తా అంటే మా పాపకి అప్పుడప్పుడు నేను ఏది చేసుకున్నా సరే పక్కనే ఉండి చెప్పడం కానీ, లేదంటే తను వీడియో చేసేటప్పుడు కూడా నువ్వు వీడియో ఒకటే కాదు తీయడము, కొద్దిగా నేను వేసే ఇంగ్రీడియంట్స్ కూడా కరెక్ట్గా చూస్తా ఉండు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాకపోయినా సరే మన ఫ్యూచర్ కూడా ఇదే. అది కాకుండా ఒకవేళ రేపు నీకు మ్యారేజ్ అయినా సరే మెయిన్ వంట పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ కనుక నువ్వు కంపల్సరీగా నేర్చుకోవాలి. నీకు పెళ్ళి అయ్యే టైంకి A to Z మీ ఆయన ఏది వండి పెట్టమంటే అది ఇమీడియట్గా వండి పెట్టాలనే ఉద్దేశంతో నేను నేర్పిస్తూ ఉంటాను. అలాగే మా పాపకైతే చాలా వరకు వచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తాండి. ఇదిగోండి ఎలాగ ఉందనుకోండి. ఏదైనా వంట నేర్పించాలంటే నేను ఇప్పుడు ఒక ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగిస్తాను. ఇప్పుడు మా పాపతో చెప్తాను అన్నమాట, ఏమో కొంచెం ఆయిల్ పోయి ఇలాగ అంటే వాళ్ళకి చాలు, మనం ఒకటే ప్లేట్ వేస్తున్నాం కనుక. ఎప్పుడైనా సరే కడాయిని మనం వాడే కడాయి అనుకోండి పర్లేదు, వాళ్ళైన కడాయి అంటే ఇప్పుడు నేను కొత్తగా ఒక ఐటెం చేస్తానండి. ఇప్పుడు రైస్ వేసి అనుకోండి మొత్తం అడిగి పడేస్తుంది అన్నమాట. అందువల్ల ఆయిల్ వేడిది ఫస్ట్ పెనం మొత్తానికి చేసుకోవాలి మనం. అప్పుడు మనకి అడిగి అనేది పెట్టదండి. ఇది జీలకర్ర అండి, లైట్గా జీలకర్ర అయితే వేసాను. కొంచెం క్యారెట్ ఎలా అని కొంచెం వదిలేసి మొత్తం వేసి ఇంకో కొంచెం ఇంకో కొంచెం ఇంకో కొంచెం బీన్స్ సూపర్. ఇంకో కొంచెం రైట్, కొంచెం పచ్చిమిరపకాయలు చాలు. మనం ఏదైనా ఐటమ్ చేసేటప్పుడు మనకి ఇవి ఏవైతే ఉన్నాయో జస్ట్ హాఫ్ బాయిల్ మాత్రమే వేగాలండి. తర్వాత రైస్ని చల్లగా చేసుకోవాలి, రైస్ ఇరిగిపోకుండా ఉండాలి అంటే. రైస్ జస్ట్ ఒక్క ప్లేట్ వరకు మాత్రమే వేస్తానండి. మనం ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు అయితే చేసుకోవచ్చు. స్టార్టింగ్ తక్కువగా చేస్తున్నాం. అది దాని సాసెస్ తీసుకు మొత్తం చిల్లీ దీంట్లో అయితే టమాటో సాస్ అవసరం లేదు, లైట్గా వెనిగర్ని అయితే వేసుకోవాలి. నెక్స్ట్ సోయా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది లైట్ సోయా సాస్ అనమాట. సోయాలో లైట్ ఒకటి డార్క్ ఒకటి ఉంటుంది. లైట్ వాడాలి ఫ్రైడ్ రైస్లకి. అలాగే డార్క్ చిల్లీ చికెన్ కానీ మంచూరియా కానీ ఇటువంటి ఐటమ్స్ కానీ. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే టాసింగ్ చెయ్యాలి అంటే గ్యాస్ ఫ్లేమ్ అనేది ఎలా ఉండాలండి, ఎక్కువ ఉండాలి. గ్యాస్ ఫ్లేమ్ అనేది ఎక్కువ ఉంటేనే మనకి మనం అనుకున్నట్టుగా కరెక్ట్గా అవుతుంది అనమాట. మనం పచ్చిమిరపకాయ వేసాం కనుక కలర్ అయితే అవసరం లేదండి. ఇలా చూడాలన్నమాట. ఇది ఏమంటారు దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్, కొంచెం మాత్రమే కారం వేసాం కనుక కారం ఎక్కువ అయిపోతుంది. కానీ చాలా కారం కంటే పచ్చిమిర్చి ఎక్కువ యూజ్ చేస్తే మంచిది అంటుంటారు కదా. అలాగే ఏముండదండి, ఇంకా నా ఉద్దేశానికి వస్తే అన్ని మంచివే అండి. ఇంట్లో చేసుకునేవన్నీ మంచివి, అన్ని మంచివే. బయట మాత్రం తినద్దు, చచ్చిపోతారంట. ఒక ప్లేట్ తీసుకోవాలా? దీంట్లో మీరు ఏ మసాలా
మసాలా పొళ్ళు ఏం అవసరం లేదండి, ఎందుకంటే మనం సాసెస్ అనేది వేసాం ఫ్రైడ్ రైస్ కి. అంటే చాలా మంది ఏవేవో మసాలాలు వేస్తారు. అవన్నీ మనకి చికెన్ మసాలాలని అవన్నీ ఇవన్నీ ఒక డిఫరెంట్ టేస్ట్ కోసం అని చెప్పి వేస్తారండి, కానీ అవన్నీ కూడా మనకి అవసరం అయితే లేదు. ఇంకోటి చాలా మంది అజినోమోటో వాడుతుంటారు కదా, అది కూడా చాలా ఎఫెక్ట్ అండి, కానీ అజినోమోటోని కూడా వాడకూడదు నాకు తెలుసు. అది ఎందువల్ల వాడతారంటే అండి, ఇప్పుడు మనం ఏదైనా సరే ఐటమ్ చేసినప్పుడు చైనీస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో చైనీస్ ఐటమ్స్లో కంపల్సరీగా వేస్తారండి, ఎందుకంటే చైనీస్ ఐటమ్స్ వేడివేడిగా ఉన్నప్పుడే తింటారు కనుక దాని టేస్ట్ అనేది కూడా చాలా అల్టిమేట్గా ఉంటుంది అనమాట. లేదు అలా కాకుండా కొంతమంది చాలా మంది రసంలోని కూడా వేస్తారు, సాంబార్లోని కూడా వేస్తారు. అలాగా ప్రతి ఐటెంలో టేస్ట్ సాల్ట్ వాడడం కామన్ అయిపోయిందండి. అది ఎలా వాడతారంటే మాస్టర్కి కానీ ఒక చెఫ్కి కానీ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేనప్పుడు వాడతారండి. అది టేస్ట్ ఎక్కువగా రావడం కోసం ఏమో అది చేస్తే ఎలా ఉంటుందో, టేస్ట్ బాగుంటుందో బాగోదో, సరే కొద్దిగా టేస్ట్ సాల్ట్ వేసేద్దాం, ఒకవేళ బాగోపోయినా సరే అందులో అడ్జస్ట్ అయిపోద్ది కదా అని చెప్పేసి అలాగే ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. అంటే పొగలు వస్తుంది, పొగలు వచ్చే ఫ్రైడ్ రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఒక స్పూన్ పెట్టి ఇచ్చేలా ఇంకా నేను తినను కానీ వాళ్ళందరూ తింటారు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తూ బోలెడని ఇంటర్వ్యూస్ బోలెడని మాటలు మాట్లాడుతుంటారు. సో మీరు తెచ్చుకోలేదండి స్పూన్స్? మేము లేదండి, మేము ఆల్రెడీ ఎప్పటికప్పుడు తింటూనే ఉంటాం. ఇంకోటి ఏంటంటే మేము చాలా వరకు చేసిన తర్వాత కూడా ఈ ఫుడ్ అంతా ఏం చేయాలో అర్థం కాదండి, కానీ మా వృత్తిపరంగా చూసుకుంటే కంపల్సరీగా చెయ్యాలి. అలాగని చెప్పేసి పోనీ మా ఫ్యామిలీ 4 మెంబర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి మేము తక్కువ కంట్రోల్ చేసుకుని అనుకోండి, రోజు అరకిలోలో చేస్తే ఎవరు చూస్తారు చెప్పండి? ఎవరు చూడరు. ఎక్కువ క్వాంటిటీ కూడా చేయాలి, కానీ తప్పదు. ఒక్కోసారి ఫుడ్ అనేది వేస్ట్ అయితే కానివ్వకుండా నేను ఏం చేస్తానంటే పక్కింటోళ్ళు కానీ లేదంటే ఇటు పక్కింటోళ్ళు కానీ అలాగా ఎవరో ఒకరికి కొద్దిగా ఫుడ్ అనేది ఇచ్చేస్తూ ఉంటాము, లేదంటే ఉదయానికి సాయంత్రానికి కూడా ఇంకా మేమే తినేస్తూ ఉంటాం. నేను చెప్పగా టేస్ట్ చేసా ఫ్రైడ్ రైస్ ఎలా ఉందని తినండి మళ్ళీ చెప్తా. అందరూ తిని అబ్బా అంటారు కానీ మొదలు తిన్నాక చెప్తా. బాగుంది. అంటే మన స్టైల్లో ఎలా ఉంటుంది అంటే మీరు అన్నట్టు అవి ఇవి పొడులు కలపడం వల్ల హెల్త్ ఇష్యూస్ అని, ఇది నాకు జీలకర్ర తగిలింది అంటే నాకు ఆ టేస్ట్ నాకు నచ్చిపోతుంది అంతే ఆటోమేటిక్ గా. కానీ ఏ ఫ్రైడ్ రైస్ లో నేను జీలకర్ర వేయడం చూడలేదు. జీలకర్ర వేస్తానండి. జీలకర్ర అనేది ఓన్లీ రెస్టారెంట్ స్టైల్లో చేసేటప్పుడు అది లైట్ వైట్ కలర్ వస్తుంది, కొంచెం మాత్రమే జీలకర్ర వేస్తారు అన్నమాట. లైట్ గా జీలకర్ర అది డైజెస్టివ్ సిస్టమ్ కి కూడా బాగా యూజ్ అవుతుంది కాబట్టి అదొక డిఫరెంట్ ఫ్లేవర్ లాగా వస్తుందండి. మామూలుగా మనం బండి స్టైల్లో ఎక్కడైనా సరే స్ట్రీట్ ఫుడ్ లో చూసారైతే అక్కడ వేయరండి. అక్కడ ఏం వేస్తారంటే మిర్చి పౌడర్ ఎక్కువ వేస్తారు, నార్మల్ రైస్ వాడతారు అన్నమాట, సోనా మసూరి బాస్మతి రైస్ కాకుండా. అదేవిధంగా ఇంకా దాంట్లోనే చికెన్ మసాలా, మటన్ మసాలాలు, గరం మసాలాలు, వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ అన్ని మసాలాలు వేసి కలిపి కొడతా ఉంటారు అన్నమాట. తర్వాత మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన పొట్టకు కూడా ఏమవకుండా ఉండాలంటే మాత్రం మనం ఎలా చేసుకుని తిన్నాం చాలా బెస్ట్ అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఫ్రైడ్ రైస్ ఏమి లేదు, జస్ట్ 5 నిమిషాల్లో అయిపోద్ది. మీకు బాగా ఆనందంగా ఎంత మందికి ఎన్ని వంటలు వండి పెట్టినా ఇంకా వంట చేసి వాళ్ళకి పెడుతుంటే మీకు ఆ తృప్తి వేరే కదా. బాగుంది అని చెప్తుంటే అవును బాగుందని మీరు అన్నది కట్టండి. వాళ్ళు బాగుంది అన్నప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది. కానీ ఒక్కోసారి బాగోలేదు అనేసి అంటారు కదా, చాలా టైప్ అలాంటివి చాలా జరిగాయండి. కానీ నేను ఎలాగాలని బాగోలేదా ఓకే ఎంతమంది చెప్తుండ్రు, ఇప్పుడు మన ఫుడ్ ఒక 100 మంది తిన్నారు అనుకోండి, ఒక 2-3 చెప్తే ఏదో చెప్తా అంటారు, వాళ్ళకి బంగారం తీసుకొచ్చి పెట్టినా సరే నచ్చలేదు అంటారు అని చెప్పి లైట్ తీసుకుంటా. ఒకవేళ ఎక్కువ మంది కంప్లైంట్ చెప్పారు అనుకోండి, నాకు నేనే ఆలోచించడం మొదలు పెడతాను, ఏంటి ఓకే పొరపాటు జరిగింది, ఓకే నెక్స్ట్ టైం నుంచి ఇంక జరగకుండా చూసుకుంటాను అన్నమాట. నేను ఇప్పుడు మీరు చేస్తూ ఉంటారు కదా వంటలు, అన్ని చేసినప్పుడు ఫస్ట్ మీరు టేస్ట్ చేస్తారా ఎలా ఉందో లేదో చూద్దాము అని? నేను సపరేట్ గా ఒక ప్లేట్ తీసుకోవడం అంటూ కూడా ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 కేజీ మటన్ వేసాను అనుకోండి, అందులోంచి 4-5 ముక్కలు ఆల్రెడీ తినేస్తాను నేను. అంటే వంట ఈ లోపలనే 4-5 మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా సరే ఆటోమేటిక్గా 2-3 పీసులు అయితే వెళ్ళిపోతాను. అంతేగాని వంట అంతా అయిపోయిన తర్వాత నేను రకరకాల డిఫరెంట్ టైప్ అంటే చిన్న బిట్స్ లెక్క తింటా అండి. ఫర్ లాస్ట్కి ఒక 80% కుక్ అయిపోయింది అనుకోండి, 80% అయిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేస్తాను, ఏం తగ్గింది, ఇంకో ఫ్లేవర్ని యాడ్ చేస్తాను, మళ్ళీ అప్పుడు ఒక పీస్ తింటాను, ఇంకేం తగ్గింది, ఓకే దీంట్లో ఇంకా ఈ ఫ్లేవర్ తగ్గింది, మళ్ళీ ఇంకో పీస్ తింటా. లేదండి మినిమం 1 కేజీ చికెన్ చేశానంటే 3 పీసులు పక్క అండి, 3 అయితే మినిమం. 3 పీసులు తిన్న తర్వాత నాకు ఫైనల్ అవుట్పుట్ వస్తుంది అన్నమాట. ఓకే దీనికి కరెక్ట్గా వచ్చింది అన్నప్పుడు మాత్రమే అప్పుడు మీరు చేసేది ఎక్కువ క్వాంటిటీస్ కాబట్టి మినిమం అంటే
ఇంట్లో చేసే 4-5 లేకపోతే ఒక 10 మందికి చేస్తేనే మనం 100 రకాలుగా ఆలోచిస్తాం. సరిపోతుందా ఉప్పు లేదా కారం సరిపోతుందా, ఇన్ని విధాలుగా ఆలోచిస్తాం. అంతమందికి 2000 మందికి వండడం అంటే ఆసామాషి కాదు కదా. చాలా మందికి అసలు క్యాటరింగ్లు ఎప్పుడు చూసినా సరే 2000 మందికి 3000 మందికి అలా చేస్తుంటాను. ఇంకా నాకు ఓపిక లేక నేను చేయలేను అని చెప్పేస్తాను. చాలా మంది క్యాటరింగ్ కోసం వస్తానంటున్నారు అన్నమాట. మాకు మా మ్యారేజ్కి మీరు అప్పుడు ఇంకోటి నాకు మెసేజ్లు కానీ మెయిల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు కూడా చూసినా సరే సేమ్ అలాగండి. అన్న మా మ్యారేజ్ ఫంక్షన్ ఉంది, వచ్చి మీరే చెయ్యాలి, ఎలాగైనా సరే కావాలి, మీకు ఫ్లైట్ టికెట్లు కూడా మేమే వేస్తాం, టికెట్లు వేస్తాం, మీకు ఎంతకాలం అంత తీసుకోండి, ఒక ఈవెంట్కి ఎంత ఇస్తామో అంత పే చేస్తాం, మీరు మాత్రం రండి మీరే చేయండి అంటున్నారు. కానీ ఎక్కడ అవుతుందండి ఎలా. ఇంకోటి నేను ఎలాగ ఆలోచిస్తాను, నాకు మన ఊర్లోని మనకు తెలిసిన మొక్కల ముందు ఇలాగ చేయడం అంటే పర్లేదు, కానీ కొద్ది కొత్తగా వెళ్ళి పబ్లిక్ లో చేయాలంటే కొద్ది సిగ్గేసాడు కనిపిస్తుంది. అందువల్ల సరిగ్గా కొద్దిగా పడాలి అంటే కొంతమంది తింటే సిగ్గుపడుతుంటారు, నాలాంటి వారు పర్వం అనుకోండి తినేస్తారు. బట్ ఇంకోటి నాగేశ్వర గారు, మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ వెనక రీజన్స్ ఏంటి, అంటే ఆ సక్సెస్ ఫార్ములా ఏంటి? ఇంత చక్కగా సక్సెస్ అయింది కదా. సక్సెస్ కి ఫార్ములా అంటే ఏమి లేదండి. నేను నమ్ముకున్నది ఏంటంటే ఫుడ్ అండి. నేను ఇంకా ఆ ఫుడ్ని నమ్ముకున్నాను, ఆ ఫుడ్ నాకు సక్సెస్ చూపించిందండి. అంటే దాన్ని ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, నేను స్టార్టింగ్ పెట్టినప్పుడు కూడా నేను సక్సెస్ అయితేనేసి అనుకోలేదు. కానీ చాలా వరకు నేను వీడియోస్ అంటే చూసిన తర్వాత ఆ రెసిపీని నేను ట్రై చేస్తే కరెక్ట్గా రాకపోవడము, తర్వాత ప్రతి వీడియోలో చూస్తూ జస్ట్ 2 నిమిషాల్లోని 3 నిమిషాల్లో వీడియో అయిపోయింది. ఉప్పు వేయాలి, కారం వేయాలి, కలపాలి, వేయాలి, తీయాలి, అంత అయిపోయింది వీడియో. కానీ ఇలా కాదు, ఒక మాస్టర్గా నాకు తెలుసు ఏది ఎంత ఫ్రై అవ్వాలో నాకు తెలుసు. కారం ఎప్పుడు ఏ స్టేజ్లో వేస్తే బ్లాక్ రాకుండా ఉంటుంది, చేదు రాకుండా ఉంటుంది తెలుసు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతసేపు వేగాలి, ఒకవేళ ఎక్కువ వేగితే ఏమవుతుంది, ఒకవేళ తక్కువ వేగితే ఎటువంటి వాసనలు వస్తాయి అనేది తెలుసు. ఆయిల్ అనేది ఎన్నిసార్లు రీసైకిల్లో వాడాలి, ఆయిల్ ఫ్రెష్గా వాడాలంటే ఏ విధంగా ఉంటుంది, తర్వాత కడాయిలు ఎటువంటి కడాయిలను వాడాలి, ఎటువంటి కడాయిలు కొన్న తర్వాత స్టార్టింగ్లో దాంట్లో ఏ ఫుడ్ అనేది రెడీ చేయాలి అనేది కోర్స్ ఏం లేదు మేడం, ఉన్న దాంట్లోంచి కొద్దిగా ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగా లేదండి. ఆ తర్వాత గ్యాస్ ఫేమ్ ఉంటుంది, ఏ ఐటెంకి ఎంతెంత గ్యాస్ ఫేమ్ పెట్టాలి, ఇలాగే వీటిలన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. కానీ చాలా మంది ఎవ్వరు కూడా నేను చూసిన వీడియోస్లో అయితే చెప్పలేదు, వీటి కోసం చెప్పలేదు. ఫుడ్ అయితే ఏదో చూపిస్తున్నారు, చాలా నీట్గా మంచి ఒక 10 రకాల కెమెరాలు పెట్టి అసలు కంటికి అబ్బా నూరు ఊరేసి అసలు నీరు వచ్చేస్తాం అన్న హోటల్ని అలాగ వస్తుంది. కానీ అంత సరే ఓకే, మనకుండే నాటు భాషలోని మనం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి నా ప్రతి చిన్న విషయాన్ని కూడా నా వీడియోలోని నాకు ప్లస్ పాయింట్ అయ్యింది ఏంటంటే అండి, నేను కొంతమంది ల్యాగ్ అవుతుంది అనేసి అనుకున్నా సరే నేను చెప్పవలసింది ఏంటి అనేది మాత్రం పక్కాగా చెప్పేస్తాను. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్టవ్ వెలిగించుకోవడం కూడా చెప్తాను. కడాయిని పెట్టుకునేటప్పుడు కూడా ఇక్కడే పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకుంటే కాలుతుంది అనేసి కూడా చెప్తాను. అంటే ఏదో చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తా, మన వ్యూవర్స్ అందరికీ కూడా చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తాను. కానీ కొంతమందికి ఇప్పుడు కడాయి ఇక్కడ పెట్టుకోండి అన్నప్పుడు కొత్తగా చూసారు అనుకోండి ఎవరైనా సరే, ఆహా ఇక్కడ పెట్టుకోవాలా కడాయి అనేసి అనుకుంటారు. ఒకవేళ వాళ్ళకి తెలిసింది అనుకోండి, మాకు ఎప్పుడో తెలుసులే అది కూడా చెప్పాలా సోది అనేసి అంటారు అన్నమాట. అంతే అండి తేడా. బట్ ఏం లేదండి, మీరు ఒకటే అనుకున్నారు, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి వీడియో అనుకున్నప్పుడు అలా చెప్పడంలో తప్పలేదు. బట్ అసలు మామూలుగా ఒక మాస్టర్ గా, వంట మాస్టర్ గా చేస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేద్దాం, దానివల్ల రెవెన్యూ వస్తుంది, లేదంటే దానివల్ల మనం ఫేమ్ అవుతాం, ఇలా ఆలోచించి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా, లేదు క్యాజువల్ గా చేశారా? లేదు మేడం, నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను ఏదో ఫేమ్ అవుదాం అనేసి కాదు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే డబ్బు కోసం అండి. డబ్బులు రావాలి, నాకు డబ్బు కావాలి. ఏ విధంగా అంటే, నాకు అప్పుడు జాబ్ చేసేటప్పుడు మినిమం నాకు 40,000 రూపాయలు శాలరీ వచ్చిందండి. అంటే నేను అందరూ చెప్పినట్టు చెప్పను మేడం. ఏ విధంగా అంటే, నేను ఫేమ్ కోసం నాకు యూట్యూబ్ అంటే ఫ్యాషన్ అని చెప్పి నేనైతే చెప్పను. నేను స్టార్ట్ చేసిందే డబ్బుల కోసమే స్టార్ట్ చేశాను. నాకు అప్పుడు 40,000 రూపాయల శాలరీ వచ్చింది. దాంట్లోంచి 20,000 నుంచి 25,000 రూపాయలు రూమ్ రెంట్లు కానీ, కిరాణా కానీ, చిన్న చిన్న హోటల్కి అన్నిటికీ పోయింది. తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు హాస్పిటల్ ఈ 10,000 15,000 వెనక దాచిపెట్టుకునే డబ్బులన్నీ కూడా ఇయర్లీ లోపల మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరొక్కరికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మొత్తం అయిపోయిందండి. అంటే జీరో, ఏం మిగిలిది కాదు. అసలు 40,000 50,000 శాలరీ వచ్చినా సరే ఏం మిగిలిది కాదు. లేదు, మనకంటూ ఏదైనా ఒకటి సపరేట్గా చెయ్యాలి. బిజినెస్ అన్నవా అంత పెట్టుబడి పెట్టలేం, చేయలేం. ఎందుకంటే బిజినెస్ వల్ల లాస్ అయిపోయాం. బిజినెస్ వద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. జాబే చెయ్యాలి, జాబ్తో పాటు ఇంకోటి ఏదైనా ఎక్స్ట్రాగా ఇన్కమ్ కావాలని చెప్పేసుకొని అప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓకే అమౌంట్ కూడా వస్తుందని తెలిసి ఓకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం, దాని ద్వారా నాకు ఒక 40,000 రూపాయల శాలరీ వస్తుంది కదా, ఈ 40,000తో పాటు ఇంకొక 20,000 వస్తే చాలు అనేసి అనుకున్నా. అలా స్టార్ట్ చేశాను నేను. ఇంత ప్లానింగ్ తీసుకున్నారు.
మీరు చదువుకుంది 7th క్లాస్, ఇంత మైండ్ ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు చూసిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అంతేండి. ఏదైనా సరే అప్పట్లో అనేటోళ్ళు కదండి, ఏదైనా సరే అనుభవంతోనే వస్తుందని చెప్పేసి. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు అందరూ కామన్గా వాడే డైలాగ్ అది. ఎవరైనా సరే బండి నడుపుతుంటే మనం ఏం చెప్తాను, బాబు స్లోగా పోను, ఆయన అటుపట్టు టర్నింగ్ ఉంది ఇటుపట్టు టర్నింగ్, స్లోగా పోంటే ఎవరో పోరు. వన్స్ ఒకసారి కింద పడ్డారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్తారు. అనుభవం అన్నమాట. అలాగే నా జీవితంలో ఎన్నో జరిగింది. వ్యాపారం పెట్టాను, లాస్ అయిపోయాను, చాలా వరకు వెళ్ళి ఇంకా ఎన్నో రకాలుగా అనిపించి లాస్ట్కి చావు వరకు కూడా వెళ్ళి వచ్చాను. ఇది సూసైడ్ కూడా చేసుకున్నాను. సర్జరీ కాదండి, సూసైడ్ ఐటమ్ చేసుకున్నాయి చాలా వరకు అండి. అసలు నేను ఎన్నో సంవత్సరాల నుంచి, నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎంతో సంపాదించి నాకు మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా సంపాదనలో ఉండి అప్పుడు చేసి పెట్టి బిజినెస్ పెట్టాను. బిజినెస్లోని కూడా ఒక అతను నమ్మితే నేను చాలా మోసం చేశాడన్నమాట. అసలు ఆ మోసాన్ని ఎలా చేశాడు అంటే, నేను సంపాదించింది పోయింది, ప్లస్ నాకు మైనస్లోకి వెళ్ళిపోతే చేశాడు. అంటే మళ్ళీ తిరిగి అప్పుల పాలు అయ్యేటట్టు చేశారండి. నాకు మళ్ళీ అలాగని చెప్పి ఆ డబ్బులు వసూలు చేసుకోవడం కోసం అని చెప్పి నేను ఎన్నో విధాలుగా కష్టాలు పడి, ఇంక ఉన్న వెహికల్స్ తాకడ పెట్టుకొని, తర్వాత ఉన్న మా భార్య మళ్ళీ పుస్తకాలు తాకడ పెట్టి, A to Z అన్నీ తాకట్లు పెట్టి అసలు ఎలాగొస్తుంటే మొత్తం రోడ్డు పాలు అయిపోయానండి. ఏ విధంగా అంటే ఈరోజు 1000 రూపాయలు సంపాదిస్తేనే మాకు ఫుడ్, చుట్టాలు కానీ తర్వాత తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే ఇంకా ఎవరెవరి దగ్గర ఎంత తీసుకోవాలో ఎంత అడగాలో మొత్తం అంతా వాడేసండి. ఇంకా తర్వాత ఇంకా నాకు ఇచ్చేటోళ్ళు ఇంకెవ్వరు లేరు, జీరో అనమాట. ఆ స్టేజ్లోకి వస్తాను. నా బతుకు మరి నాకే అసలు విరక్తి పుట్టిందనమాట. ఏంటి అసలు ఏంది ఎలాగుండేటోని ఎలాగైపోయి, ఎందుకు ఇదంతా జస్ట్ ఒక నమ్మకం వలన అయ్యింది. ఫస్ట్ మన లైఫ్ నుంచి ఈ నమ్మకాన్ని పక్కకు తీసేద్దాం, మూడో వ్యక్తినే నమ్మొద్దు. చేసుకున్న తర్వాత అండి నేను ఫస్ట్ ఇదంతా అసలు మెంటల్గా అప్సెట్ అయిపోయి కట్ చేసేసుకున్నాను మేడం. నా దగ్గర మామూలుగా కత్తి ఉంటుంది కదా, ఈ కత్తితో పాటు ఇక్కడ చేసి పెట్టి టక్కమని కోసేసుకున్నా అన్నమాట. మా ఫ్రెండ్స్ చూసారు, అప్పుడు రూమ్ లో ఉండితే మా ఫ్రెండ్స్ చూసారన్నమాట. చూసి వెంటనే హైదరాబాద్ ఉన్నప్పుడు మేడం వీళ్ళు లేరు, అప్పుడు చేసేసుకుంటే వాళ్ళు ఇమీడియట్గా చూసి ఇమీడియట్గా హాస్పిటల్ గట్రా తీసుకొని పోయి ఇక్కడ కుట్లు వేసారన్నమాట. అప్పుడు ఈ విధంగా కుట్లాటి వేసి ఇంకా తీసుకొచ్చి పెడితే మళ్ళీ అక్కడి నుంచి ఒక 1 year మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి 1 year వరకు ఇంక ఏం పని లేదు, పాటు లేదు, ఏం లేదు, ఖాళీగా ఇంకా 1 year పాటు అసలు పని లేదు, ఏమీ లేదు, మొత్తం ఇంకా ఇంటి దగ్గరనే ఉన్నాను మేడం, కదలలేదు. ఊరు వస్తాను ఇంకా ఎటు ఇంకా ఆ టైంకి ఏమి గుర్తురా మేడం, నాకే కాదు ఎవరికైనా సరే ఆ టైం అప్పుడు. ఇప్పుడు ఎంతోమంది ఎన్నో లక్షల రూపాయలు సంపాదించి ఎలా కావాలంటే అలా ఖర్చు పెట్టి జోబులో ఎప్పుడు చూసినా సరే 50,000 మంచి ఫోన్లు ఇవన్నీ వాడేటోళ్ళకి ఒకటేసారి జీరోలోకి పడిపోయి కనీసం 10 రూపాయలు కూడా ఖర్చుకి లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనిపించేటోడికి మాత్రమే తెలుస్తుందండి. అసలు అది ఎవరికి తెలియదు మేడం. ఒకటేసారి సడన్గా అంత డౌన్ అయిపోయాను, నా వల్ల నేనే అనుకోలేదు అసలు అంత డౌన్ అవుతుందని చెప్పి. సరే మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేద్దామంటే మళ్ళీ జాబ్ స్టార్ట్ చేశాను. జాబ్ స్టార్ట్ చేస్తేనే ఈ ఇన్కమ్ సరిపోదని చెప్పి అప్పుడు యూట్యూబ్ ఛానల్ వన్స్ సరే అంటారు కదా, ఫస్ట్ కష్టపడాలి తర్వాత సుఖపడాలని చెప్పేసి. నేను ఫస్ట్ పడ్డ కష్టాలకి నాకు ఇప్పుడు లైఫ్ నాకైతే ఇప్పుడైతే చాలా, నేను అసలు నా లైఫ్లో నా జీవితంలో నా కళ్ళను కూడా అనుకోలేదండి నేను ఇంత అమౌంట్ సంపాదించగలను, నేను ఎలా యూట్యూబ్ ద్వారా వస్తాను, యూట్యూబ్లో సోషల్ మీడియాలో అడిగి పెడతా అనేసి కూడా అనుకోలేదు అసలు. నేను ఊహించిన దానికంటే కూడా 3-4 రెట్లు ఎక్కువ అండి. ఇప్పుడు నేను ఒక దగ్గర రెంట్కి తీసుకోవాలనుకున్న ఫుడ్ ప్రిపేర్ కనీసం ఒక ఫుడ్ చూసుకోవాలంటే కనీసం రోజుకి తక్కువ ఒక 500 నుంచి 600 రూపాయల వరకు మాకు ఫుడ్కి అయితే ఖర్చు అవుతుంది. ఇప్పుడు మాకు ఆ ఫుడ్ ఖర్చు లేదు, మేము చేసుకున్న ఐటమ్ మేమే తినేస్తాం. ఒకటి సింపుల్గా అయిపోతుంది, చుట్టుపక్కల అందరికి ఇస్తాం. ఎవరికైనా సరే ఇప్పుడు ఊర్లో వాళ్ళనేసి కాదు, ఎవరికైనా కాదు, ఇప్పుడు మొత్తం అంతా డబ్బుతోనే ఆధారపడి ఉందండి. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక ముక్కో ఎక్కువ వేసినాం అనుకోండి, వాళ్ళు కూడా అబ్బా నాగేశ్వరం మంచోడు అంటారు. అలాగే అంతేనండి, ఇది రియల్ మేడం. ఇప్పుడు ఊర్లో వాళ్ళు ఏమో నాకేమేంత ముందు సాయం చేశారనేసి అలాగని చెప్పి మా చుట్టాలు సాయం చేశారనేసి కాదు, ఎవరు నాకు సాయం చేయలేదు ఆ టైం అప్పుడు. కానీ ఇప్పుడు ₹1 సంపాదించడానికి అందరూ మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఏదైనా సరే నేను చెప్పేదల్లా ఒకటే మేడం, మెయిన్ డబ్బే. మంచి చేయాలన్నా డబ్బే, చెడు చేయాలన్నా డబ్బే. పైసా హే పరమాత్మ అంటారు కదా,
ఆ పరమాత్మలో పైసలు చూసుకోవాలి, అంతేగాని దేవుని చూడకూడదు. కానీ నాన్న అలా వచ్చినప్పుడు సూసైడ్ చేసుకొని ఎంత సెట్ అయ్యి వచ్చినప్పుడు ఏమనిపించింది లావణ్య? అప్పుడు మేము ఇంకా చిన్నపిల్లం, దేని వాళ్ళు ఇంకా గురించి కూడా చిన్నోళ్ళు ఏం అసలు తెలీదు. తెలవదు వాళ్ళకి. అవునా? ఇప్పుడు తెలుస్తుందా? అబ్బా. వాళ్ళకి అప్పుడు ఇలా చూసాడన్నా తెలియదు అండి అసలు. ఉమ్, ఇలాగంటే మళ్ళీ వాళ్ళకి ఇవన్నీ అసలు ఉమ్. చెప్పేటోళ్ళు కాదనమాట, ఏదో బాగాలేదు ఏదో అన్నట్టుగానే. అలానే ఉండాలి. సో నాన్న ఇంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు మీరు కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా వెళ్తూ ఉంటే లైఫ్ కూడా బాగుంటూ ఉంటుంది. సో మొత్తానికి ఎంత రెవెన్యూ అనేది రివ్యూ చేయాలి ఇప్పుడు మీరు. అప్పుడు ఎంత వచ్చింది స్టార్టింగ్ లో, ఇప్పుడు ఎంత వస్తుంది? కరోనా టైంలో అయితే దగ్గర అప్పుడు ప్రమోషన్స్ కొద్దిగా తక్కువ ఉండేటండి. ప్రమోషన్స్ మహా అయితే నెలకు ఒక 20,000 25,000 లాస్ట్ 30,000 వరకు వచ్చేది. అప్పుడు కరోనా టైంలో మాత్రం మంత్లీకి వచ్చేసరికి 3 lakh 3.5 lakh ఇలా వచ్చింది ఓన్లీ రెవెన్యూ. యూట్యూబ్ ఓన్లీ యూట్యూబ్ ఇన్కమ్, ప్రమోషన్ కాకుండా ఓన్లీ యూట్యూబ్ ఇన్కమే 3 lakh 3.5 lakh వరకు వచ్చింది కరోనా టైంలో. తర్వాత అలా తెగ్గుతా ఇప్పటికైతే మాత్రం ప్రజెంట్లీ స్టిల్ ఈ 1 year నుంచి లెక్కేసుకుంటే యావరేజ్గా అయితే 1.5 lakh ఓన్లీ యూట్యూబ్ నుంచి వస్తుందండి. అది ఆల్రెడీ మన ఛానల్లోనే చెప్పేసాము. అంటారు, మీకు ఏమన్నా అర్థమైందా తగ్గుతుంది, ఎందుకు తగ్గుతుంది రెవెన్యూ అనేది? అంటే వ్యూస్ తగ్గడం వల్ల వ్యూస్ ఎందుకు తగ్గుతున్నాయి అనేది ఏమన్నా? లేదండి, వ్యూస్ తగ్గాలి నాకు తెలుసుండి నేను నా మైండ్ ప్రకారంగా కానీ ఆలోచించుకుంటే అయితే మనకి యూట్యూబ్లోని వీడియోస్ ఎక్కువైపోతున్నాయండి. ఇంతకుముందు మనకి యూట్యూబ్ ఏ విధంగా అంటే మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రమే యాడ్స్ ప్లే చేసేది. ఇప్పుడు ఎలాగ అయిపోయిందంటే మానిటైజేషన్ అవ్వకపోయినా సరే యాడ్స్ ప్లే చేస్తుంది, ఆ డబ్బు యూట్యూబ్ తీసేసుకుంటుంది. ఆ డబ్బులు మొత్తం యూట్యూబ్ తీసేసుకుంది. ఇప్పుడు ప్రతి ఒక్క వీడియో పైన కూడా యాడ్స్ ప్లే అవుతున్నాయి. తర్వాత యాడ్స్ రెవెన్యూ అనేది కూడా కొద్దిగా బాగా తగ్గింది. ఇంతకుముందు వ్యూస్ పరంగా చూసుకుంటే ఎక్కువ ఉండేటివి, ఇప్పుడు కొద్దిగా వ్యూస్ కూడా కొద్దిగా తగ్గడం వల్ల ఆ విధంగా రెవెన్యూ తగ్గిందని నేనైతే అనుకుంటున్నాను మనసులో. ఇది ఓన్లీ యూట్యూబ్ ద్వారా వస్తుందండి. ప్రమోషన్స్ ఇప్పుడు చాలా ఎక్కువ వస్తుంది. నాకు తెలుసండి మినిమమ్ మంత్లీకి ఒక 80,000 వరకు పక్కండి ఫిక్స్. ఈ లేటెస్ట్కి 5 months నుంచి లెక్కేసుకుంటే ఏ మంత్ కూడా నాకు 80,000 తగ్గదండి ప్రమోషన్స్ అయితే. పోనీలేండి, సంతోషం కదా. అంటే రెండు కలుపుకుంటే మీకు ఈజీగా 2.5 వరకు వస్తుంది. హ్యాపీగా. అవునండి, అందులో నుంచి నా ఖర్చులని అవని ఇవన్నీ దగ్గర మంత్లీకి వచ్చేసరికి ఒక 50,000 60,000 పోయినా సరే హ్యాపీగా. అసలు ఇప్పుడు ఎలాగంటే ఒక మంచి లగ్జరీ లైఫ్ అనిపిస్తున్నట్టుంది. ఇప్పుడు ఇది మీ సొంత ఊరు, పల్లెటూరు, ఖర్చులు అంత ఎక్కువగా ఉండవు, అధికంగా ఉండవు, కానీ మీరు చేసే వీడియోస్ కి ఉంటుంది. బట్ మీకు సొంత ఇల్లు ఇది, ఎక్కడ రెంట్కి ఉండాల్సిన అవసరం లేదు. అటు ఇటు పోయే పెట్రోల్ ఖర్చులు అవి ఇవి కూడా ఏం అవసరం లేదు. కానీ సిటీకి పల్లెటూరుకి కూడా కరెంట్ యూనిట్స్ ఏదైతే ఉందో యూనిట్ ఛార్జ్ కూడా తక్కువ ఉంటుందండి. ఇక్కడ సిటీలో 2,000 వచ్చిందంటే ఇక్కడ 1,500 1,400 వస్తుంది కరెంట్ బిల్లు కూడా. అన్ని 24 hours కరెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఫెసిలిటీ కొంచెం ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది మీకు. సో పోన్లేండి, అంత బాగుంది. మరి నాన్న అంత సంపాదిస్తుంటే మీరు 20,000 సంపాదించడం ఏంటారా? ఇంకెక్కువ సంపాదించాలి. స్కూల్ కి వెళ్తున్నాం కదా, టైం అంతా జోక్ చేశాను. బట్ ఈ ఏజ్ లో 20 అంటే ఎంత గ్రేట్ చెప్పండి. ఒకప్పుడు అది రాక చాలా మంది ఇబ్బందులు పడ్డారు. అంతెందుకు మీ నాన్నగారు చూసావా ఎంత సఫర్ అయ్యారు. బట్ ఈ ఏజ్ లో బెటర్. ఈ 20,000 ఏం చేస్తుందండి తను ఏం చేయడం లేదండి, అవి కూడా నా అకౌంట్ లోనే పడతాయి. నేనే వాడేసుకుంటా ఉంటాను. ఇంకా దేని దానికి అవును లాగా. అందుకని బర్త్డే కోసం చెప్పి ఒక అరతలో బంగారం కొనేసిన. సరేనా, నాన్న స్పెషల్. నేను చదువు ఉండాలి కదా అని చెప్పేసి అవి కూడా వీడియోస్ ఎప్పుడు వారానికి 1 సారి 2 సార్లు మాత్రమే వీడియో చేస్తూ ఉంటుందండి. తను ఓన్గా ఏదైనా ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది. ప్లస్ నేను చేసిన వీడియోస్లో నుంచి చిన్న చిన్న బిట్స్ తీసి దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే, పోన్లేండి, ఎవరైనా అంతే. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు కదా, తల్లిదండ్రులు ఎలా ఉంటే ఆ బాటలో పిల్లలు కూడా పయనిస్తూ ఉంటారని చెప్పేసి మీరు తనకు వచ్చింది అయితే చక్కగా మిమ్మల్ని ఫాలో అవుతుంది. మీ బాబా ఏం చేస్తూ ఉంటాడు? మా బాబు ఇంకా చిన్నోడండి, అంటే లావణ్య కంటే కూడా ఇంకా 2 years ఇంకా చిన్నోడు అన్నమాట. 6th class చదువుతుండు. అలాగే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయాడు ఉదయాన్నే. సో ఇవాళ మా కోసం లావణ్య ఉంది, బట్ సాక్రిఫైస్ చేసింది ఒక్కరోజుకి ఏమనుకోకే. సో ఏ క్లాస్ అన్నావు? 9th class. నెక్స్ట్ 10th చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా దగ్గరకు వచ్చేసి 9th పబ్లిక్ కాబట్టి 10th కి ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఏ స్కూల్? జేఎంజే మేడం. ఓకే, బాగా చెప్తూ ఉంటారా? ఓకే, మొత్తానికి ఇలా జరిగిందనమాట ఇంటర్వ్యూ. గోల్డెన్ విషయం మనతో షేర్ చేసుకున్నారు కదా నాగేశ్వరరావు గారు అండ్ లావణ్య. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై. Bye bye.